88 కోట్ల మందులు చెత్తపాలైనయట. మెడికల్ కార్పొరేషన్లో గత సర్కారు నిర్లక్ష్యం బట్టబయలు చేసిన కాగ్ నివేదిక. అంటే ఎక్కువ మొత్తంలో ఇండెంట్ పెట్టి వాటిని కొనుగోలు చేస్తారు కమిషన్ల కోసం. కొనుగోలు చేసిన తర్వాత అది ప్రజలకు ఇవ్వాలి కదా, ఇవ్వలేకపోతారు. ఎక్కువ ఇండెంట్ అయిపోయింది కదా. సో దాంతో మరి ఎక్స్పైర్ అయితే కదా డేట్ ఉంటుందా దాని మీద. మొత్తం దాదాపు 88 కోట్ల మందులు మొత్తం చెత్తపాలైనయట. ఇగో ఇది ఎవరో చెప్పట్లే, కాగ్ రిపోర్ట్ చెప్తున్నది. 2017-18లో 192 కోట్ల మందులు కొన్నారట. 6 కోట్ల మందులు ఎక్స్పైర్ అయినాయట. అంటే ఆల్మోస్ట్ 3%. 2018-19లో 239 కోట్ల మందులు కొన్నారట. 4,92,00,000 మందులు ఎక్స్పైర్ అయినాయట. 2019-20లో 266 కోట్ల మందులు కొంటే 8 కోట్ల మందులు ఎక్స్పైర్ అయినాయి. 2020-21లో 487 కోట్ల మందులు కొంటే 3,93,00,000 మందులు ఎక్స్పైర్ అయిపోయినాయి. 2021-22లో 623 కోట్ల మందులు కొంటే 26 కోట్ల మందులు ఎక్స్పైర్ అయినట. 26 కోట్లు వాహ్. 2022-23లో 556 కోట్ల మందులు కొంటే 27 కోట్లు ఎక్స్పైర్ అయినాయట. 2023-24లో 407 కోట్ల మందులు కొంటే 11 కోట్లు ఎక్స్పైర్ అయినాయట. 24-25లో 9 లక్షల మందులు ఎక్స్పైర్ అయినాయి. 25-26లో 0, 26-27లో 0. మొత్తం 87 కోట్ల 15 లక్షల మందులు ఎక్స్పైర్ అయినాయి. మొత్తం చేసిన కొనుగోలు 3,715 కోట్లు. 10 సంవత్సరాలు కొన్న మందులు. కొన్ని రకాల రోగాలకి మందులే దొరకవు. మీరు ఉస్మానియాకి పోండి, నీలోఫర్కి వెళ్ళండి, గాంధీకి వెళ్ళండి. డాక్టర్ అక్కడ ప్రిస్క్రిప్షన్ రాసిన తర్వాత చాలా మందులకి రెడ్ మార్క్ పెడతారు. అక్కడ దొరకాయి. పక్కన ఉన్న జనరిక్ షాప్లో ఇంకో షాప్లో వెళ్ళి కొనుగోలు చేయాలి. కానీ ఇక్కడ మాత్రం ఆల్రెడీ ఉన్న మందులు మాత్రం ఎక్స్పైర్ అయిపోతున్నాయట. ఏం దారుణం ఇది. పెద్ద మాఫియా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా, పెద్ద మాఫియా. ఇది ఎవరో చెప్తలేరు, ఎవరో లెక్క కాదు, ఇది కాగ్ చెప్తున్న రిపోర్ట్ ఇది.